హై బీపీ గురించి తెలుసుకుందామండి. సో, బీపీ కంట్రోల్ చేయటానికి అన్నిటికన్నా ముఖ్యమైన బీపీ ఉన్న వాళ్ళకి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలేంటి? నేను ఈరోజు ఒక కామెంట్ చదవటం జరిగింది. దాంట్లో ఏంటంటే, డాక్టర్ గారు నా బీపీ చాలాసార్లు 200 దాకా వెళ్తుంది. ఏం పర్వాలేదా అని. మాకు ఇక్కడ గుండె జారిపోయినట్టు అవుతుంది. 200 బీపీ వెళ్తే మీకు నొప్పి లేకపోవచ్చు. చాలామందికి 140, 150 బీపీ దాటగానే వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది. ఏదో మెడ పట్టేసినట్టు అనిపిస్తుంది. అట్లా కొంతమందికి కంప్లైంట్స్ ఉంటాయి. కొంతమందికి ఏ కంప్లైంట్ ఉండవు. 200 బీపీ ఉన్నా అలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. సో, అది అస్సలు మంచిది కాదండి. అక్కడ అంటే ఇంకా మనకి సైలెంట్గా కిడ్నీలు మొత్తం పాడైపోతుంటాయి. బీపీ కంట్రోల్ లేకపోవటం వల్ల కిడ్నీలు కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళని చాలామంది యంగ్స్టర్స్ని అంటే 30-40 ఏళ్ళకి కూడా బీపీ అస్సలు కంట్రోల్ లేక వాళ్ళకు ఉన్న విషయం కూడా తెలియక కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేది పెయిన్లెస్ కండిషన్స్ అన్నమాట. కాబట్టి బీపీ కంట్రోల్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బీపీ ఎంత ఉందనేది రోజుకి మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 5-6 గంటలు వెయిట్ చేసి 1 నిమిషం 6 నిమిషం మాట్లాడి ఒకసారి బీపీ చూపించుకుని వస్తారు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీ బీపీ అనేది మీ కంట్రోల్లో ఉందా లేదా మీకు తెలియాలి. అది ఎలా తెలియాలి అంటే, బీపీ మీరు డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు ఎప్పుడు కొంచెం ఎక్కువ చూపిస్తుంటుంది ఆ టెన్షన్కి. హాస్పిటల్లో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు దాన్ని. అదే మీ ఇంట్లో మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఎంతో ₹10, ₹15 పెట్టి ఒక నోట్బుక్ పెట్టుకుని ప్రతిరోజు డేట్ వేసి 5 రీడింగ్స్ చూడండి. అంటే మీకు ఎక్కువ ఉంటాయి. 140 దాటితే 5 రీడింగ్స్ చూడాల్సిందే. 5 రీడింగ్స్ చూసి ఈక్వల్ స్పేసెస్లో మీరు 5 రీడింగ్స్ నోట్ చేసుకోండి. ఎన్నిసార్లు 140/90 దాటుతుందనేది చూసుకోండి. అదే షుగర్ బీపీ 2 ఉండి షుగర్ అసలు కంట్రోల్లో లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సిస్టాలిక్ బీపీ అంటే పై బీపీ 130 దాటకూడదు, కింద బీపీ 85 దాటకూడదు అనమాట. సో, ఎన్నిసార్లు 5 రీడింగ్స్ తీసుకున్నారు, ఉదయం లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి, మధ్యలో ఎప్పుడైనా మేలుకొస్తే ఏముంది ఒక బీపీ మిషన్ కొనుక్కున్నారనుకోండి, కట్టుకోవటం, ఆ కట్టేది ఎలాగో కరెక్ట్గా నేర్చుకోండి. అదొక వీడియో చేస్తాను. బీపీ మిషన్ ఎలా చూడాలి, ఆ బీపీ కఫ్ ఎలా కట్టుకుని ఆ బటన్ నొక్కాలనేది చూద్దాం. బటన్ నొక్కితే మీకు రికార్డింగ్ వచ్చేస్తుంది. సో, అవి రికార్డింగ్ చూడటం ముఖ్యం కాదు, రికార్డింగ్ నోట్ చేయటం ముఖ్యం. మీ బీపీ కంట్రోల్లో ఉండాలంటే అతి ముఖ్యమైన లక్షణం, మీకు ఉండాల్సిన లక్షణం, మీ బీపీ మీద మీకు జాగ్రత్త ఉండాలి. వేరే డాక్టర్కి ఎవ్వరికి కూడా మీ బీపీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు 5 రీడింగ్స్ చేసి దాంట్లో 140/90 దాటిన ప్రతి రీడింగ్ రెడ్డింగ్తో మార్క్ చేసుకుని టైము డేట్ వేసుకుని ఒక రోజులో 5 రీడింగ్స్ అట్లా తీసుకుని వస్తే ఒక 15 రోజులు రీడింగ్స్ చూస్తే దాన్ని బట్టి మందుల అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది అమాయకంగా ఏదో టెస్టులు చేసుకుని నా బీపీకి మందులు రాయండి అని అనుకుంటారు. ఆ టెస్టుల్లో ఏం ఉండదండి. మీ ఇంటి దగ్గర బీపీ ఎంత ఉంటుంది, ఏ టైంలో ఎంతెంత ఉంటుంది, బీపీ ట్యాబ్లెట్ మార్నింగ్ వాడారు, 12 గంటల తర్వాత దాని ఎఫెక్ట్ అయిపోయాక అది ఎంత బీపీ చూపిస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? డాక్టర్ మీ ఇంటికి వచ్చి మీ బీపీ చూస్తారనుకుంటున్నారా? సో, ఇదేమో ఒక్క రోజుతో అయిపోయే విషయమా? జీవితాంతం చూసుకోవాలి కదా. కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు దయచేసి అశ్రద్ధ చేయకండి. చక్కగా ఒక 3,000, 2,000 పెడితే అద్భుతమైన మిషన్స్ ఉంటాయి. అవి కూడా నేను ఒక నెక్స్ట్ వీడియోలో ఎలా చూడాలి ఏంటనేది నేర్పిస్తాను. సో, 5 సార్లు మాత్రం రీడింగ్. అదే మీకు 5 సార్లు చూశారు, 5 సార్లు 120/80 ఉంది, నార్మల్ ఉంది. నెక్స్ట్ డే ఒక్కసారి చూసినా చాలు, ఒకసారో 2 సార్లు చూసినా చాలు. అంటే రోజు 5 సార్లు చేయమని కాదు. ఫస్ట్ మీ నార్మల్ వాల్యూ ఉంటే కనుక రోజు 5 సార్లు చూడాల్సిన అవసరం లేదు. 2 సార్లు చూసుకున్నా సరిపోతుంది. ఎప్పుడు చూసినా నార్మల్ ఉంటుంది, అవసరం లేదు. ఎప్పుడైనా ఒకసారి 140/90 దాటింది, 150, 170, 180 అలా వచ్చింది, దెన్ ఆ రోజు 5 సార్లు చూడండి, 6 సార్లు చూడండి, తప్పలేదు. సో, ఎక్కువ ఉన్నప్పుడు అట్లీస్ట్ మీ ఫోకస్ దాని మీద పెట్టండి. బీపీ మీకు ఎక్కువ ఉందా లేదా అనేది ఏ లక్షణము ఉండదు. అందుకని మీ బీపీని మీరే జాగ్రత్తగా చూసుకుంటే, ఇప్పుడు మీకు బీపీ గురించి వరుసగా ఈ వీడియో తర్వాత 6 వీడియోలు చేస్తున్నానండి. ఏ మందులు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, సో వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక బీపీ పేషెంట్ ఉంటారు. ప్రతి ఇంట్లో ఈ ఆమ్లోడెపిన్ అని కానీ, నిఫిడిపిన్ అని కానీ, సిలిండిపిన్ అని కానీ, టెల్మిసర్టాన్ కానీ, ఆల్మిసర్టాన్ కానీ, తర్వాత క్యాప్టాప్రిలో, ఎనలాప్రిలో, ఇలాంటి చాలా రకాల ట్యాబ్లెట్లు, హైడ్రోక్లోరోథైసైడ్ కానీ, ఇవన్నీ వాడుతున్న వాళ్ళు
మెటోప్రలాల్ కానీ ఎటెన్లాల్ కానీ వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అసలు ఈ ఏ మందుకి ఏంటి ప్లస్ మైనస్ అనేది బుక్స్లో ఉన్నాయి. ఒకసారి మనం మాట్లాడుకుంటే మీరు జీవితాంతం వాడే మెడిసిన్ గురించి బేసిక్స్ అన్నా మీకు తెలిసి ఉండాలి కదా. అంటే ఏదన్నా దీనికి వస్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందనన్నా మనకు తెలిసి ఉండాలి కదా. కాబట్టి అవి వరుసగా 5 వీడియోలు దీని తర్వాత చేస్తానండి. అవి కూడా పాటించండి. కానీ ఆ మందుల గురించి తెలుసుకోవటం కన్నా మీ బీపీ రోజు మీరు చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. దాన్ని ఎవ్వరు అశ్రద్ధ చేయకండి. నేను ప్రతి 3 నెలలకు ఒక్కసారి చూస్తుంటాను ఒక పేషెంట్ని. బీపీ సరిగ్గా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేసుకుని కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన పేషెంట్స్కి అలాగా అది కేవలం మీ సింపుల్ జాగ్రత్తతో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు అనుకోండి, నాన్న నువ్వు రా, నేను నీకు ఒకసారి బీపీ చూస్తా అని పిల్లలన్నా వాళ్ళు వెంటపడండి. మీ మదర్ ఫాదర్కి ఎవరు బీపీ ఉన్నా మీ దగ్గర ఒక బీపీ మిషన్ ఉంది, కట్టడం బటన్ నొక్కటం అంతే కదా. మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోరు. ఒక్కోసారి వాళ్ళ బిజీలో వాళ్ళు పడి వాళ్ళ ప్రయారిటీస్ మైండ్లో వేరే ఉంటాయి. అలాంటప్పుడు మీరు బాధ్యతగా వాళ్ళ బీపీ చూడటం కూడా మీ బాధ్యత కింద చేసుకోవాలన్నమాట.